ఓం అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం గోష్పదీకృతవారాసిం మసకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరామాయణ ప్రవచనాలకి స్వాగతం. ఈ రోజున శ్రీరాముడి యొక్క కళ్యాణ గుణములను అనుభవించే ప్రయత్నం చేద్దాం. భగవంతుడి యొక్క కళ్యాణ గుణములు అనంతం అండి. అనంతం అంటే ఇన్ఫినైట్ అని అర్థం. అందుకనే ఆయనకి అవ్యయుడు అని పేరు. వ్యయము అంటే ఖర్చు అయ్యేది అని అర్థం. అవ్యయం ఖర్చు కానిది. అనంతుడు అవ్యయుడు పరమాత్మ. ఆ పరమాత్మే కదా సాక్షాత్తుగా శ్రీరామచంద్రుడిగా వచ్చి అవతరించాడు. మరి అనంతమైన కళ్యాణ గుణములు వాడన్నిటినీ మనం అనుభవించగలమా? మనకున్న సమయంలో కొన్ని గుణాలను చూసే ప్రయత్నం చేద్దాం. ముందు భగవంతుడి యొక్క కళ్యాణ గుణములు అని అనుకున్నాం కదా. భగవన్ అంటే అర్థం ఏంటి? కళ్యాణ గుణములు అంటే ఏంటి? ఎందుకు మనం తెలుసుకోవాలి? దీని గురించి కొద్దిగా మనం తెలుసుకొని ఆ తర్వాత కళ్యాణ గుణాలని అనుభవించే ప్రయత్నం చేద్దాం. భగవన్, దీనికి ఒక నిర్వచనం ఉందండి. పురాణ రత్నం అనబడే శ్రీ విష్ణు పురాణంలో పరాశర మహర్షి ఒక నిర్వచనాన్ని ఇస్తాడు. జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్య తేజాంసి అశేషతః భగవచ్చబ్ద వాచ్యాని వినా హేయేర్గుణాదిభిః అని. భగవన్, భగ అంటే 6 అని అర్థం. షాడ్గుణ్య పరిపూర్ణుడు, 6 గుణములు కలవాడు. జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు. మరి ఇందాక అనంతమైన కళ్యాణ గుణాలు అన్నారు కదా, ఇప్పుడు 6 అంటున్నారేంటి అంటే ఆ అనంతమైన కళ్యాణ గుణాలు కూడా ఈ 6 గుణాల్లోకి వచ్చి చేరుతాయి. ఇలా పరిపూర్ణమైన గుణములు కలవాడు. అలాగే దోష గుణములు ఏవి లేనివాడు, వాడే భగవంతుడు అని అర్థం. శ్రీమన్నారాయణుడు అని అర్థం అన్నమాట. మరి మిగతా వాళ్ళకు కూడా మనం భగవత్ శబ్దం వాడతాం కదా, మరి అప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి అంటే అదే విష్ణు పురాణంలో ఒక మాట అన్నారు. తత్ర పూజ్య పదార్థోక్తి. మిగతా వారికి భగవన్ లేదా భగవత్ శబ్దాన్ని వాడితే అది ఔపచారికంగా మనం భావించాలి. అంటే ఏంటి? గౌరవప్రదంగా మనం భావించాలి అని అర్థం. అంటే పరిపూర్ణమైనటువంటి అనంతమైనటువంటి గుణములు కలవాడు, దోషభూయిష్టమైనటువంటి గుణములు లేనివాడు భగవంతుడు. ఇకపోతే కళ్యాణ గుణములు. కళ్యాణం అంటే ఏమిటి అంటే శుభమైన గుణములు అని అర్థం అన్నమాట. ఏ గుణాలని చూసి మనం అతన్ని ఆరాధిస్తున్నామో ఆశ్రయిస్తున్నామో వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం. ఎందుకు తెలుసుకోవాలండి అంటే ఇప్పుడు రామాలయం వెళుతున్నామండి, నమస్కారం చేయాలి. ఎందుకు చేయాలి? ఎంత గొప్పవాడో రాముడు తెలిస్తే మనం చెప్పకపోయినా సరే ఇలా ఒక్కసారి ఆంజలి ముద్ర వచ్చేస్తుంది కదా. ఎదుటివారి యొక్క విశేషణాన్ని బట్టి, వైలక్షణాన్ని బట్టి, వాళ్ళ గుణాలని బట్టి మనం గౌరవిస్తాం కదా. మరి భగవంతుడికి అనంతమైన కళ్యాణ గుణాలు ఉన్నాయి. వాటిలో కొన్నైనా మనం అనుభవించాలి కదా. ఇది మొదటి పాయింట్. రెండవది, ఆయన చాలా పెద్దవాడండి, మనం చాలా చిన్నవాళ్ళం. మరి మనం చేసే ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడా, మనల్ని కరుణిస్తాడా అని ఒక సందేహం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మనందరం భూమండలం మీద ఉన్నాం. ఈ భూమి యొక్క గోళము, దీనికన్నా పెద్దది
సూర్యుడు, ఒక సూర్యుడిలో 10 లక్షల భూముల్ని మనం పెట్టవచ్చు, అంత పెద్దది. సూర్యుడి కన్నా పెద్దవి నక్షత్రాలు, వాటిని కూడా మింగేసేవి కృష్ణ బిలములు, బ్లాక్ హోల్స్ అంటాం. ఇవన్నీ అంతరిక్షంలో ఉన్నాయి. ఇలాంటివి ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఇకపోతే బ్రహ్మాండములు, 7 లోకాలు కిందివి, 7 లోకాలు పైన. అతల వితల సుతల మహాతల తలాతల రసాతల పాతాళ కింది లోకాలు. భూహు భువహ సువహ మహ జనహ తపహ సత్య, 7 లోకాలు పైన. ఇవన్నీ ఒక అండాకారంలో ఉన్నటువంటి భాగంలో ఉన్నాయి. దీనికి ఒక బ్రహ్మ ఉన్నాడు, దీన్ని బ్రహ్మాండం అంటున్నాం. ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయి, లెక్క పెట్టలేము అన్నారు. అందుకే అనంతకోటి బ్రహ్మాండ నాయకస్య అని పరమాత్మని కీర్తిస్తున్నాం. మరి పెద్ద గ్రహాలు ఇవన్నీ కూడా కేవలం 25% మాత్రమే. భగవంతుడు ఉండేటువంటి స్థానం పరమపదం లేదా శ్రీవైకుంఠం ఏదైతే ఉందో అది 75%, 75% అంటారు. ఇది మనకు పురుష సూక్తంలో తెలుస్తుంది. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి అంటారు. ఇదంతా కూడా లీలా విభూతి, కొంతకాలం ఉండి ప్రళయకాలంలో నశించిపోయేవి ఈ లోకాలన్నీ కూడా. ఇది 25% అంటే పావలా వంతు అని అర్థం. 30వ వంతు నిత్య విభూతి. విభూతి అంటే లోకములు, ఐశ్వర్యము అని అర్థం. మనంత పెద్దవాడు ఇంత చిన్న భూమిలో మనం ఏదో ప్రార్థిస్తే మన మాట వింటాడా? మీరు ఏదో చెప్తున్నారు కానీ మేము నమ్మొచ్చా అని అంటారు. అవునండి, నమ్మాలి. ఎందుకంటే శ్రీరామాయణంలో మనం పరిశీలిస్తే రాముడి యొక్క గుణంలో గొప్పగా చెప్పుకోదగినటువంటిది సౌశీల్యం అనే గుణం. సౌశీల్యం అంటే ఏంటి అంటే మందై మహతై సహ నీరంధ్రేణ సంశ్లేష అంటే తన యొక్క వంశంలో కానీ, తన యొక్క ఐశ్వర్యంలో కానీ, తన యొక్క విద్యలో కానీ ఏమాత్రం సరిసమానం లేకుండా ఉన్నా సరే చిన్నలు పెద్దలు అందరితోని అరమరికలు లేకుండా, అంటే ఏ డిఫరెన్షియేషన్ లేకుండా కలిసిపోయేటువంటి గుణానికి సౌశీల్యము అని పేరు. అది శ్రీరాముడిలో మనకు స్పష్టంగా కనబడుతుంది. అంత మాత్రం కాదండి, నేను ఇంత గొప్పవాడిని, వీళ్ళు చాలా చిన్నవాళ్ళు, వీళ్ళతో నేను కలిసి ఉంటున్నాను అని ఒక ఆలోచన కూడా లేకుండా ఉండటం, దీనికి సౌశీల్యం అని పేరు. శ్రీరామావతారంలో సౌశీల్యం మనకు ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఎక్కడ కనబడుతుందండి చూద్దాం. మనందరికీ తెలుసు, దశరథ చక్రవర్తి శ్రీరాముడికి యువరాజ పట్టాభిషేకం చేద్దాము అనుకుంటాడు. పెద్ద సభ ఏర్పాటు చేసి మంత్రుల్ని, అలాగే అయోధ్యావాసుల్ని, చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిపించి ఇలా రాముడికి పట్టాభిషేకం చేయాలి అనుకుంటున్నాను అంటాడు. అందరూ జయ జయధ్వానాలు పలుకుతారు. ఎందుకు ఇలా మీరు సంతోషిస్తున్నారు ఒక మాట ఇలా అనగానే అని అంటాడు దశరథ చక్రవర్తి. ఓ రాజా, అనేకమైనటువంటి కళ్యాణ గుణములు కలవాడయ్యా నీ కొడుకు శ్రీరాముడు అని అందరూ కీర్తిస్తారు. సరే, ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. మంధర వెళ్ళి కైకేయికి ఏదో నూరిపోస్తుంది. వాస్తవానికి కైకేయికి కూడా శ్రీరాముడికి పట్టాభిషేకం అనగానే చాలా సంతోషం కలిగి తన మెడలో ఉన్నటువంటి ఒక హారాన్ని తీసి ఆ మందరకి ఇచ్చింది. కానీ మందర ఏం చేసింది, ఆ గొలుసును ఒక్కసారి తీసి విసిరేసింది. ఓ పిచ్చిదానా, శ్రీరాముడికి పట్టాభిషేకం అయితే కౌసల్య రాజమాత అవుతుంది, నువ్వు దాసీగా ఉంటావు అని లేనిపోని ఏదో చెప్పేసింది. దాంతో ఎప్పుడో ఇదివరకు కాలంలో దశరథ చక్రవర్తి ఇంద్రుడికి సహాయంగా వెళ్ళినప్పుడు ఒకసారి ఆయన మూర్ఛపోయినప్పుడు నువ్వు కాపాడావు కదా కైకేయి, నీకు గుర్తుందా? గుర్తుంది. ఆ సమయంలో నీ భర్త 2 వరాలు కోరుకోమన్నాడు, నువ్వేమీ కోరుకోలేదు, ఇప్పుడు కోరుకో అని చెప్తుంది. ఏమిటా వరాలు? పట్టాభిషేకము కైకేయి యొక్క కుమారుడికి చేయుట, ఎవరైనా భరతుడు. 2వ వరము శ్రీరాముణ్ణి అడవులకు పంపుట. ఎన్ని సంవత్సరాలండి? 14 సంవత్సరాలు. ఎందుకండి ఈ 2 కోరుకోవాలి? రాముడికి పట్టాభిషేకం అక్కర్లేదు, భరతుడికి చేస్తే సరిపోతుంది కదా, మళ్ళీ రాముడిని అడవులకు ఎందుకు పంపాలి అంటే 14 సంవత్సరాలు దూరంగా వెళితే మళ్ళీ రాజ్యంలో భాగం ఉండదు, అందుకని కోరింది. సరే, అదంతా గడిచిపోయింది. ఇప్పుడు రామచంద్రమూర్తి అడవులకు వెళుతున్నాడు. సుమంత్రుడు అనే ఒక మంత్రి రథంలో కూర్చోబెట్టున్నాడు. అయోధ్య నుంచి తీసుకుని వెళుతున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత గంగా తీరం దాకా రథంలో వచ్చారు. ఇక అక్కడ రథం దిగుతున్నారు. అక్కడి నుంచి సుమంత్రుని పంపిస్తాడు.
శ్రీరామచంద్రమూర్తి సీతా సహితుడై లక్ష్మణ సహితుడై అరణ్యంలోకి వెళతాడు. ఇది ఘట్టం. ఇంతకీ మనం ఏం చెప్పుకోబోతున్నాం? శ్రీరాముడి యొక్క సౌశీల్యం ఎలాంటిది అని. గంగా తీరానికి దగ్గరలో వస్తూ ఉండగానే అక్కడ శ్రీరాముడి యొక్క మిత్రుడు ఉంటాడు. గుహ అని పేరు, గుహుడు అంటారు, గుహ అని సంస్కృతంలో అంటారు. అతడు ఆ గంగా తీరంలో పడవలు నడుపుకుంటూ ఉంటాడు. ఇంకా వేట వృత్తిలో ఉంటాడు, ఒక వేటగాడు. అట్లా జంతువుల్ని వేటాడి తన యొక్క ఉదర పోషణార్థం పొట్ట నింపుకున్నటువంటి వాడు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి, అటవీ ప్రాంతానికి అతనే ఒక రాజు లాంటివాడు, శ్రీరాముడికి మిత్రుడు. గంగా తీరానికి దగ్గరలో వస్తుండగానే రథం, ఆ గుహుడు అక్కడ ఉంటాడు, ఒక 10 అడుగుల దూరంలో ఉంటాడు. వీళ్ళ రథం ఇక్కడ ఉంటుంది. వెంటనే శ్రీరాముడు అంటాడు, లక్ష్మణ, నా మిత్రుడు గుహుడు, రథం దిగుదాం అని దిగుతారు. దిగి ఇలా ముందుకు రాగానే గుహుడు కాస్త ముందుకు వస్తాడు. రాగానే దగ్గరకు వచ్చి మాట్లాడి ఒక్కసారి ఆలింగనం చేసుకొని, అంటే కౌగులించుకొని, బా గుహ పద్భ్యాం అభిగమనాచ్చైవ స్నేహ సందర్శనేన చ, మిత్రుడిని కలవడం కోసం నడుచుకుంటూ వచ్చావా అని ఎంతో ఉప్పొంగిపోయి కౌగులించుకుంటాడు. ఏమండి, గుహుడు ఎంత దూరం నుండి నడిచాడు? అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 10 అడుగుల దూరం రావడానికి ఫ్లైట్ కావాలా, ట్రైన్ కావాలా, కారు కావాలా అండి? ఒక్క 2 అడుగులు అంతే. అందుకని మన పెద్దలు అంటూ ఉంటారు, భగవంతుడు వైపు ఒక్క అడుగు మనం వేస్తే చాలు, భగవంతుడు 10 అడుగులు వేస్తాడు అంటారు. దానికి ఇదే నిదర్శనం. అలాంటి వాడిని కౌగులించుకొని లక్ష్మణస్వామి చెప్తాడు, లక్ష్మణ, నా మిత్రుడు మమ ఆత్మ సమస్సక, నా ప్రాణమిత్రుడు, నీకు అన్నయ్య లాంటి వాడు అని చెప్తాడు. సీతాదేవి కూడా పరిచయం చేస్తాడు. చూడండి, నిషాదాధిపతి గుహుడు, శృంగిబేరపురం అని ఆ ఊరి పేరు. శృంగము అంటే కొమ్ము, శృంగి అంటే కొమ్ము కలది అంటే జింక, బేరము అంటే బాడీ అని అర్థం, మూర్తి అని అర్థం. అంటే ఆ ఊరిలో జింక చర్మంతో కప్పి ఒక బొమ్మలు తయారు చేసి కొంచెం దూరంలో వాటిని పెడతారు, పెట్టి ఒక శబ్దం చేస్తారు. చేయగానే ఇంకొక ప్రాంతంలో ఉన్న జింకలు, ఓ ఇక్కడ జింకలు ఉన్నాయి అనుకుని వస్తాయి. అలా వచ్చినప్పుడు వల వేసి వాటిని పట్టుకుంటారు. అలా జంతువులు వేటాడేవారు. అలాగే ఆ యమునా తీరంలో, గంగా తీరంలో పడవలు నడుపుతూ ఉండేవాడు. ఎట్లా ఉంటాడండి? సరి అయిన వస్త్రధారణ కూడా ఉండదు, మోకాలు వరకు బురద. అలాంటి వాడిని కౌగులించుకున్నాడండి రామచంద్రమూర్తి. అంత మాత్రం కాదు, మమ ఆత్మ సమస్సక, నీకు సోదరుడు లాంటి వాడు అని పరిచయం చేశాడు. ఇది సౌశల్యం కాదా? రాముడి యొక్క వంశం ఎటువంటి వంశం అండి? ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామజనైశ్రుత. ఇక్ష్వాకు వంశం మహా గొప్ప వంశం, సూర్యవంశం. అలాగే గొప్ప ఐశ్వర్యవంతుడు. సూర్యోదయం అయిన తర్వాత సూర్యకిరణాలు ఈ భూమండలం పైన ఎంతవరకు పడుతున్నాయో అంతవరకు రాజ్యం ఇక్ష్వాకు ప్రభువులదే. అలాగే సర్వశాస్త్రాలు చదువుకున్నటువంటి వాడు, సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ ధనుర్వేదే చ నిష్ఠిత. అన్ని శాస్త్రాలు, వేదాంగాలు చదువుకున్నాడు వశిష్ఠుడి వద్ద. ధనుర్వేదంలో గొప్ప నిష్ణాతుడు. అటువంటి వాడు మరి ఈ గుహుడు రాముడి యొక్క వంశానికి కానీ, రాముడి యొక్క ఐశ్వర్యానికి కానీ, రాముడి యొక్క విద్యకు కానీ ఏమైనా సరిపోతాడా? ఏమాత్రం సరిపోడు. అటువంటి వాడిని కూడా దగ్గరకు తీసుకున్నాడు. దీనికి సౌశీల్యం అని పేరు. ఇంత మాత్రం కాదండి. ఆ తర్వాత సీతాపహరణం జరిగిన తర్వాత వెతుక్కుంటూ వెళుతూ ఋషమూక పర్వతం మీద సుగ్రీవుడిని కలుస్తారు. ఎవరి ద్వారా? స్వామి హనుమ ద్వారా. హనుమ ముందు వస్తాడు, పరిచయం చేసుకుంటారు. మీరెవరు? చూడడానికేమో ముని బాలకుల్లాగా నారవస్త్రాలు కట్టుకొని ఉన్నారు, కానీ చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి. మీరు క్షత్రియులా, ముని బాలకులా? ఇంత కీకారణ్యంలో ఎందుకు మీకు తిరుగుతున్నారు మీరు అని అడుగుతాడు ఆంజనేయ స్వామి. అప్పుడు లక్ష్మణస్వామి బదులు చెప్తాడు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి ద్వారా వీరిద్దరు వెళ్ళి అక్కడ మైత్రి జరుగుతుంది. ఎవరికి? శ్రీరాముడికి, సుగ్రీవుడికి. అగ్ని సాక్షిగా మైత్రి అంటే ఫ్రెండ్షిప్, మిత్రత్వం. ఇప్పటి రోజుల్లో ఏదో రాసుకుంటాం బాండ్ పేపర్ లాగా. ఆ రోజుల్లో నీటితోని, అంటే నీటిని విడిస్తే నీకు ఇస్తున్నాను అని అర్థం. అగ్ని సాక్షిగా కొన్ని నడుస్తూ ఉంటాయి. అలాగ మైత్రి బంధం. ఏమిటి మైత్రి అంటే? అధర్మాత్ముడైనటువంటి వాలిని సంహరించి కిష్కింధ రాజ్యాన్ని సుగ్రీవుడికి ఇవ్వాలి.
సీతాన్వేషణలో సుగ్రీవుడు శ్రీరాముడికి సహాయపడాలి. మరి సుగ్రీవుడు ఎవరండి? వానరుడు. వానరహ అంటే అర్థం ఏంటి అంటే కోతి. అది చేసే చేష్టతాలు చూస్తే నర వా అని అర్థం, అంటే మనిష అన్నట్లుగా ఉంటుందన్నమాట ఆ చేష్టితాలు. అందుకనే వానరహ అని పేరు. చాలా చంచలమైన బుద్ధి. మన మామూలు కూడా చూస్తుంటాం కదండి, చెట్ల కొమ్మల మీద కోతులు ఉంటాయి, దాని చేతిలో పండు ఉంటుంది, మన చేతిలో ఇంకోటి ఉందనుకోండి, అది పక్కన పెట్టేసి మన చేతిలో పండు కోసం ఉరికొస్తుంటుంది, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి గెంతుతూ ఉంటుంది. అటువంటి చపల చిత్తం ఉన్నటువంటి వానలతో కూడా మైత్రి చేశాడు శ్రీరామచంద్రమూర్తి. మరి సుగ్రీవుడైనా సరే రాముడి యొక్క అభిజనానికి అంటే వంశానికి కానీ, ఐశ్వర్యానికి కానీ, అలాగే విద్యకు కానీ ఏమాత్రం సరితూగడు. అటువంటి వారితో కూడా మిత్రత్వం చేశాడు. ఇది కదండి సౌశీల్యం. అసలు గుణం అంటేనే మళ్ళీ 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 తలుచుకొని భావించి ఆనందపడేదానికి గుణము అంటారు. అదే సౌశీల్యం. ఎంతో గొప్పవాడు కానీ మనకు దర్శనమే కష్టం, ఉపయోగం లేదు కదండి. ఎప్పుడు దర్శనం ఇస్తాడు కానీ మనం కోరిన కోరికలు తీర్చలేడు, అలాంటి వాడి వల్ల కూడా ఉపయోగం లేదు. మరి శ్రీరాముడు అనంత కళ్యాణ గుణాత్మకుడు, అంత మాత్రం కాదు సౌశీల్యుడు. ఇప్పుడు మనం గుహుని చూసాము, అలాగే సుగ్రీవుని చూసాం. వీళ్ళు కాదండి, రాక్షసుల్ని కూడా దగ్గర తీసుకున్నాడు శ్రీరామచంద్రమూర్తి. ఎక్కడంటారా? కరెక్ట్గా ఒక వారధి కట్టాలి అని యుద్ధకాండకు ముందు వస్తుంది. ఇదంతా యుద్ధకాండలో రావణాసుడి యొక్క లంకకు వెళ్లే ముందు నలుడు, నీలుడు అనే ప్రఖ్యాతమైనటువంటి వానర వీరుల సహాయంతో, మిగతా వానరుల సహాయంతో సముద్రం పైన వారధి కట్టడం కోసం అక్కడ సమాలోచన నడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో లంకలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. వీళ్ళందరి అన్నదమ్ముల్లో అంటే రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ, వీళ్ళలో విభీషణుడు ఒక్కడే ధర్మాత్ముడు. ఇక్కడ విభీషణస్తు ధర్మాత్మ అంటారు, అంటే ధర్మం యందు మనసు కలవాడు అని అర్థం. అంతకుముందు విభీషణుడు రావణాసురుడికి పలుమార్లు మంచి చెప్పి చూస్తాడండి. అన్నయ్య, నువ్వు ఇలా సీతాదేవిని తీసుకుని రావడం తగదు, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, సీతాదేవిని తిరిగి ఇచ్చేసేయి అని చెప్తాడు. రావణాసుడికి నచ్చదు. సరే నలుగురిలో చెప్తే ఏమనుకున్నాడో ఏమో అని విభీషణుడు అంతఃపురానికి వెళ్ళి ప్రైవేట్గా కొంత మాట్లాడి చెప్తాడు. అప్పుడు కోపించి పంపించేస్తాడు. చివరిగా ఆ సభలో మళ్ళొక్క మాట చెప్తాడు. అప్పుడు కోపం ఇంకా ఎక్కువైపోతుంది రావణాసురుడికి. అప్పుడు ఏమంటాడు? త్వాంత్ ధిక్ కులపాంసవం అంటాడు. నువ్వు చెడబుట్టావురా, అసలు మన కులానికే మచ్చ తెచ్చేవాడివి నువ్వు, ధిక్ అంటే చీ అని అర్థం. ఆ సభలో అందరి ముందు అవమానిస్తాడు. ఇంకక్కడ ఉండడం ఇష్టం లేకుండా విభీషణుడు అమాంతం అక్కడి నుంచి అంతరిక్షంలోకి ఎగురుతాడు నలుగురు మంత్రుల సహాయంతో. వాళ్ళు కూడా విభీషణుడికి ఇద్దరు ముందు ఇద్దరు వెనకాల అమాంతం అంతరిక్షంలోకి వెళతాడు. వెళ్ళి రాముడు ఎక్కడున్నాడో ఆ స్థానానికి వస్తాడు. చూడండి, తన సంపద, తన భార్య, తన పిల్లలు అందరినీ వదిలేశాడు. వదిలేసి రామచంద్రునికి శరణాగతి కోసం వెళ్ళాడు. ఇది శరణాగతిలో ముఖ్యమైన ఒక లక్షణం. శరణం అంటే నీవే ఉపాయము అని అనుకోవటం. గతి నీవే దిక్కు, నువ్వు దిక్కు కాదు, నీవే దిక్కు, నువ్వు కాదంటే ఇంకొక మార్గం కూడా లేదు. అది చెప్పడం కొరకు సింబాలిక్గా ముందు ఇద్దరు రాక్షసులు, వెనకాల ఇద్దరు రాక్షసులు, మధ్యలో విభీషణుడు అలా అమాంతం అంతరిక్షంలోకి వెళ్ళొచ్చాడు. అలా అంతరిక్షంలో లేచినటువంటి విభీషణుడిని చూసి వాల్మీకి మహర్షి అంతరిక్షగత శ్రీమాన్ అన్నారు. శ్రీమంతుడండి అన్నారు. ఏం శ్రీమంతుడండి? అన్నీ వదిలేశాడు లంకలో. శ్రీమంతుడు ఎందుకన్నాడు అంటే, ఎప్పుడైతే భగవంతుడి వైపు మన మనసు వెళుతుందో, ఆయన్ని సేవించాలి, ఆయనకు సేవ చేయాలి అని ఎప్పుడు ఒక ఆలోచన కలుగుతుందో అది నిజమైన సంపద. మనకున్న వేరే వేరే సంపదలన్నీ కూడా శాశ్వతమైనవి కావు, ఒకనాటికి నశించిపోయేవే. కానీ భగవంతుని యొక్క సేవ అనే సంపదను చూసారా, అది ఎప్పటికీ నశించదు. అలా రాముని కోడి వెళతాడు. వెళ్ళి ఆ సముద్ర తీరంలో అందరూ ఉంటారు. అక్కడ హనుమంతుల వారు, జాంబవంతుడు వాళ్ళందరినీ చూసి అటు పక్కనే రాముడు, లక్ష్మణుడు కూడా ఉంటారు. కానీ నేరుగా రాముడి వైపు చూస్తూ మాట్లాడకుండా
హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు వీళ్ళ వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు విభీషణుడు. ఏం చెప్తాడండి? సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయతు మాం క్షిప్రం విభీషణం ఉపస్థితం. అయ్యా, అన్ని లోకములకు శరణ్యుడు శ్రీరామచంద్రమూర్తి. అటువంటి రాముని శరణు కోరి నేను వచ్చాను, మీరు త్వరగా వెళ్ళి విన్నవించండి, విభీషణుడు వచ్చాడని అని చెప్తారు. పెద్ద కలకలం రేగుతుంది అక్కడ. ఎవరైనా సాక్షాత్తు శ్రీరామచంద్ర స్వామి యొక్క భార్య అయినటువంటి సీతా సాధుని అపహరించినటువంటి దుర్మార్గుడైన రావణాసుడి యొక్క తమ్ముడు. ఇలాంటి వాడు ఇప్పుడు వచ్చి రావణ్ణి శరణు వేడుతున్నాడు అంటే మనం తీసుకోవద్దు రామ, మనం కలుపుకోవద్దు అని చాలామంది అంటారు. హనుమంతుడు అంటాడు, పర్వాలేదు రామ, మనం తీసుకోవచ్చు అంటారు. ఇదంతా చర్చ అయిన తర్వాత అప్పుడు రాముడు అంటాడు, తీసుకుంటాను అంటాడు. మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన దోషో యద్యపి తస్య స్యాం సతామేతది అగర్హితం. ఎన్ని దోషాలున్నా సరే మిత్రభావంతోనే ఫ్రెండ్ లాగా యాక్ట్ చేసుకుంటూ వచ్చినా సరే నేను వాడిని స్వీకరిస్తాను. ఇప్పుడు దోషాలు లేని వాడిని స్వీకరించడం గొప్పతనం ఏముంది? దోషాలు ఉన్నా సరే నేను స్వీకరిస్తాను అని ఇంకొక మాట అంటాడండి. ఇది శ్రీరామచరమ శ్లోకం. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ. రామా, నేను నీ వాడను అని ఒక్కసారి అంటే చాలు, నేను వాడిని రక్షిస్తాను అంటాడు. అలా విభీషణుడు తీసుకుంటాడు. విభీషణుడు వచ్చి కూర్చుంటాడు. విభీషణ, పాపం చాలాసేపు నువ్వు అంతరిక్షంలో నిల్చున్నావు కదా, నీకు శ్రమ కలిగింది అని ఆయన శ్రమంతా పోయేలాగా శ్రీరామచంద్రమూర్తి ప్రేమగా చూస్తాడు. చూసి ఒక మాట అంటాడు, విభీషణ, అసలు నేను ఈ అడవికి ఎందుకు వచ్చానో తెలుసా అంటాడు. తెలుసు కదా రామ, నీ భార్యను ఎత్తుకుంటూ వచ్చావు. కాదయ్యా, మిమ్మల్ని పొందడం కోసమే వచ్చాను అంటాడు. మిమ్మల్ని తమ్ముళ్ళుగా పొందడం కోసమే వచ్చాను అంటాడు. అప్పుడు విభీషణుడు ఇట్లా చూస్తాడు, రామ, ఏదో చిన్న చెవులో పువ్వు అంటే చిన్న పువ్వు పెట్టవచ్చు, కానీ మరి కాలీఫ్లవర్ అంత పెద్ద పువ్వు పెడితే ఎలాగయ్యా అని అనడు, కానీ అన్నట్టుగా చూస్తాడు. అప్పుడు రామచంద్రుడు ఒక మాట అంటాడు. ఇది కంబరామాయణంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఒక రసోక్తి. గుహనోడుం ఐవరానో మున్బు పిన్ కున్ను సూళ్వాన్ మహనుడుం అరువరానో ఎమ్ముడై అన్మిన్ వంద అహమనర్కాదరయ నిన్నొడుం ఎడువరానో. విభీషణ, మా నాన్నగారు దశరథ చక్రవర్తికి 353 మంది భార్యలయ్యా, కానీ సంతానం లేదు. పుత్రకామేష్టి చేస్తే ఆ యజ్ఞస్వామి చక్కగా పాయసం ఇచ్చాడు. మా 3 తల్లులు స్వీకరించారు, 4 పుట్టారు. మా నాన్నగారు అన్నారు, రామా, అడవికి వెళ్ళు, తమ్ముళ్ళను సంపాదించుకొనిరా అన్నాడు. గుహనోడుం ఐవరాను, గుహుడిని కలిసిన తర్వాత మేము 5 అయ్యాము. కున్ను సూళ్వాన్ మహానోడుం అరువరాను. కున్ను అంటే మేరు పర్వతం అని అర్థం. సూళ్వాన్ మేరు పర్వతం చుట్టూ తిరిగేవాడు సూర్యుడు. ఆయన అంశతో జన్మించినవాడు సుగ్రీవుడు. సుగ్రీవుడిని కలిశాక మేము 6 అయ్యాము. ఆ తర్వాత మాతో ప్రేమతోని మాపై ప్రేమ కలిగి ఆ సముద్ర తీరం నుంచి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చావు చూసావా ఓ విభీషణ, ఉమ్మడయ్యా, నీతో కలిపి మేము 7 అయ్యామయ్యా అన్నాడు. ఎంత అద్భుతమైన రసోక్తి అండి. వీళ్ళందరూ తమ్ముళ్ళ రాముడికి. ఒక నిషాదాధిపతి, ఒక వేటగాడు, ఒక మంకీ వానరుడు, ఒక రాక్షసుడు, వీళ్ళందరినీ కలుపుకొని తమ్ముళ్ళు అన్నాడండి. గూడితోని 5 అయ్యామన్నాడు, సుగ్రీవుడితోని 6 అన్నాడు, విభీషణ నీతోని 7 అయ్యాము అన్నాడు. ఇదండి రాముడి యొక్క సౌశీల్యం. మరి మనం గుహుడు లాంటి వాళ్ళమా, సుగ్రీవుడు లాంటి వాళ్ళమా, రాక్షసులమా? కాదే. మరి మనం రామా, నేను నీ వాడని అని ఒక్కసారి ప్రార్థిస్తే చాలు కదా. రాముడి యొక్క సౌశీల్యం అనే గుణం మనల్ని రక్షిస్తుంది. అనంతమైన కళ్యాణ గుణాలు ఉన్నాయి. మనకున్న సమయంలో కొద్దిగా మనం అనుభవించాం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మరికొన్ని విశేషాలు రేపటి భాగంలో. స్వస్తి. అనేక మంగళాశాసనాలు. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః.